నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బానే ఉన్నామండి. డూయింగ్ ఫెయిర్లీ వెల్. ఓకే. సార్ ఈరోజు మనము గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గురించి మీ మాటల్లో తెలియజేయండి సార్. మీరు ఎంత కాలం నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు సార్? నేను ఇక్కడ జాయిన్ అయ్యి 11.5 సంవత్సరాలు అవుతోందండి. రేపు జూలై 1వ తారీఖుకి 11.5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఓకే. నేను వచ్చినప్పుడు ఇక్కడ కాలేజ్ స్ట్రెంగ్త్ ఇట్ వాస్ 600 ఉండేది. ఓకే. స్టూడెంట్స్ ఇంటేక్ స్ట్రెంగ్త్. హ్మ్. ఇప్పుడు మా దగ్గర యాస్ ఆఫ్ నౌ హ్మ్. ఇట్ ఈస్ 1200. ఈ ఏడాది ఒక 120 సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి. బట్ ఇంకా గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదు మాకు. హ్మ్. అది వస్తే 1320 అవుతుందండి. బీటెక్ స్ట్రెంగ్త్. బీటెక్ స్ట్రెంగ్త్. సో 1320 ఇంటేక్ ప్రెజెంట్ మన దగ్గర ఉంది. సో జనరల్‌గా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇంజినీరింగ్ కాలేజీలు లేదా దేశంలో ఉన్నటువంటి అనేక ఇంజినీరింగ్ కాలేజీలు మనకి కోర్ బ్రాంచెస్ అన్ని క్లోజ్ చేసుకొని అందరూ సీఎస్ఈ బ్రాంచ్‌లు పెట్టుకుంటున్నారు సార్. మరి గీతాంజలి ఏమో అన్ని బ్రాంచ్‌లను అలాగే ఉంచింది. ఎందుకని సార్? అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కోర్ ఇంజినీరింగ్ లేకుండా ఉత్త కంప్యూటర్ సైన్స్ వల్ల ఉపయోగం లేదు. హ్మ్. అంటే కోర్ ఇంజినీరింగ్ I do agree that the number of jobs available for core engineering graduates have been diminishing. Basically, ఎందువల్లంటే అది అన్ని చోట్ల కూడా ఆటోమేషన్ జరుగుతున్నది. ఆటోమేషన్ జరగడం వలన కోర్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ పడిపోతున్న మాట వాస్తవం. హ్మ్. కానీ కోర్ ఇంజినీరింగ్ బ్రాంచెస్ లేకుండా అయితే ప్రపంచం గడవదు. ఎందుకంటే అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫర్ ఎనీథింగ్ కోర్ ఇంజినీరింగ్ ఈజ్ రిక్వైర్డ్. వెన్ యూ టాక్ అబౌట్ పవర్ సెక్టర్ లేకుండా మనం ఏం చేయలేము. పవర్ కుడ్ బి రెన్యూబుల్ ఎనర్జీ, ఆర్ ఇట్ కుడ్ బి విండ్ ఎనర్జీ, ఆర్ ఇట్ కుడ్ బి సోలార్ ఎనర్జీ ఆర్ సంథింగ్ లైక్ దట్. But you cannot say I will rely only on hydel power or with thermal power. So power engineering is something, power sector is something that requires electrical engineering students. Similarly, when you talk about power sector, you also need civil engineering students. You also need mechanical engineering graduates. Not only in terms of power sector, in general, for infrastructural engineering, you need both civil engineering and mechanical engineering graduates. I agree that automobile industry, I agree it is fully automated, but you do require some mechanical engineers even today. Only thing ఏంటంటే ఆటోమేషన్ జరగడం వల్ల జాబ్స్ పడిపోతున్నాయి, అది ఒప్పుకుంటాను. టుడే ఐ డూ అగ్రీ దట్ ఇన్ అన్ ఆటోమొబైల్, టెస్లా ఆటోమొబైల్ చూస్తే కనుక మీరు mostly it is except the body and everything, the engine part, most of the things are basically electronic goods or computing ones. Yes, sir. So you do require those branches students more, but you cannot get out from basic core engineering disciplines. Industrial automation requires again AI techniques and IoT devices and all that, sensors and all that. But you cannot say that, you cannot have an industry without mechanical engineering students, like that mechanical engineering ఇండస్ట్రీ graduates. పెట్టాలంటేనే మనకి మెకానికల్ I do agree that in an aircraft there is a lot of electronics and computing in that. But then you have to have some engines, right? Which are basically mechanical engineering designs, and the body and other things, they're all mechanical engineering essentially. So you do require mechanical engineering graduates. Only thing is that number requirement is less. So with our management, we said, we should not shut down these branches by any means. Management also firmly believes core engineering is required because our chairman himself is a civil engineering graduate from REC Warangal. In those days, REC Warangal, now of course NIT Warangal. He has done his bachelor's and master's both from NIT Warangal. So he fully understands that core engineering cannot be thrown out. సో గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో సార్, ఇప్పుడు మన కాలేజీలో జనరల్ గా ఎంత ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకి మనకి ఇక్కడ సీట్ అనేది వస్తుంది సార్? కంప్యూటర్ సైన్స్ లో మాకు ఆ మధ్య దాకా 15,000 వెళ్ళిందండి కట్ ఆఫ్ ర్యాంకు. ఈ మధ్యన అఫ్ కోర్స్ ఈ సీట్లు అన్ని చోట్ల పెంచడం వలన, ముఖ్యంగా ఈ ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇది కాకుండా ఈ మెర్జింగ్ ఆఫ్ ఐటీ ఇంటూ సిఎస్ఈ, ఇవన్నీ జరగడం వలన మా ర్యాంక్స్ కొంచెం 15,000 నుంచి 17,000 దాకా వెళ్ళాయి లాస్ట్ ఇయర్. బట్ దిస్ ఇయర్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఐ థింక్ వీ షుడ్ గెట్ క్లోజ్డ్ అరౌండ్ సంథింగ్ లైక్ 12 to 13 అని అనుకుంటున్నాను. There has been a considerable improvement in terms of campus placements, and మా దగ్గర ఫ్యాకల్టీ 100 మంది డాక్టరేట్ ఉన్నారు కాలేజీలో ఇవాళ.
And apart from that, I think we have some of the best faculty members to teach. And our teaching learning process is completely problem based and project based learning అయింది మాది మధ్యన. So last 4-5 years నుంచి we have adopted this problem based and project based learning, and that has I think resulted in considerable number of improvement in terms of placements, higher education. And one of our students last year got into IIM Ahmedabad ఓకే. by getting around some 99 point odd percentile in CAT and got into IIM Ahmedabad. ఓకే. So I think, we are confident that this time we should be, we should improve our ranks substantially and significantly. సో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నప్పుడు గీతాంజలిలో ఇన్నేళ్ళు హాస్టల్ లేకపోయి ఉండే, కానీ ఈ ఇయర్ హాస్టల్ రావడం వల్ల చాలా ర్యాంక్ ఇంప్రూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా సార్? అవునండి, మేము అంత ముందల్లా హాస్టల్స్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళే వచ్చేవాళ్ళు. గత 4-5 సంవత్సరాలుగా పేరెంట్స్ చాలా మంది అడుగుతున్నారు బయట నుంచి వచ్చి, హాస్టల్ ఉందా. మేము somehow we never thought that's so critical, but of late we have also realized that, ఎందుకంటే టౌన్స్ నుంచి పర్టికులర్గా నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మహబూబ్ నగర్ కానీ, ఖమ్మం నుంచి కానీ, ఈ ఏరియాస్ నుంచి చాలా మంది వచ్చి స్టూడెంట్స్ని మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ హాస్టల్ లేదు అని చెప్పని వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మేము అందువల్ల హాస్టల్ కట్టాము. ఇనీషియల్గా 300 మందికి ఇప్పుడు హాస్టల్ రెడీగా ఉంది. దో అవర్ ఎయిమ్ ఈస్ టు హ్యావ్ హాస్టల్ ఫర్ 1000 స్టూడెంట్స్. ఇనీషియల్గా మేము ఒక 300 మందికి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ద కిచెన్ ఈస్ ఫుల్లీ ఆటోమేటెడ్, ఎవ్రీథింగ్ ఈస్ ఆటోమేటెడ్ దేర్, and we are showing some of the best facilities available. And incidentally, I have seen, I worked in abroad for quite some time. నా ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను 6 సంవత్సరాల పాటు బయట దేశాల్లో పనిచేసి వచ్చిన వాడిని. సో నేను అక్కడ చూశాను హాస్టల్ ఫెసిలిటీస్ అవి ఎలా ఉంటాయో. అది కూడా మేము ఇక్కడ చెప్పాము మేనేజ్మెంట్కి. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ ది బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీ యాజ్ ఫార్ ఎస్ at least my knowledge goes, and they are concerned. సో విద్యార్థులందరూ కూడా దీని వలన బాగా పెరుగుతాయండి, ర్యాంకులు బాగా మంచి ర్యాంక్ వస్తాయండి, ఇంప్రూవ్ అవుతాయండి ర్యాంక్స్ అనేది. సో పర్టికులర్ గా మనకు ఒక 5 years బ్యాక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కి మేము ఒక ప్రత్యేకమైనటువంటి మార్పును గమనించాం సార్ పేరెంట్స్. ఇప్పుడు ఎవరైతే ఈ సంవత్సరం ఇంజనీరింగ్ చేయదలుచుకున్నటువంటి పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళంతా పర్టికులర్ గా మాది 42-43 ఏజ్ గ్రూప్ అనమాట. అంటే దాదాపు 85% ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నటువంటి ఎరీనాలో మనం ఉన్నాం. సో ఈ పర్టికులర్ సందర్భంలో మనం గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వర్సెస్ ఇండివిడువల్ కాలేజ్, ఈ విషయంలో ఎటువంటి, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మనం చూసినప్పుడు అక్కడ ఎలివేషన్ ఏం కనిపిస్తుంది అంటే ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు పెద్దదిగా కనిపించేస్తుంది అనమాట. సో దానికి మెస్మరైజ్ అయిపోయి ఇప్పటి వరకు అడ్మిషన్ ప్రక్రియ అనేది జరిగింది. సో గీతాంజలి ఒక ఇండివిడువల్ కాలేజీగా ఉండటం వల్ల ఎటువంటి మేలు జరుగుతుంది, గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లో జరిగేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏముంటాయి విద్యార్థులకి అనేది ఒక మీ మాటల్లో చెప్పండి సార్. ఈ ముఖ్యంగా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటేనండి, లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండడం వలన అక్కడ కొంత క్వాలిటీ డైల్యూషన్ జరగడానికి అవకాశం ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు అంతమంది ఫ్యాకల్టీని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం కష్టం అవుతుంది, క్వాలిటీ ఫ్యాకల్టీ దొరకడం కష్టం అవుతుంది. ఒకటే కాలేజీ ఉంటే క్వాలిటీ ఫ్యాకల్టీ ఇంప్రూవ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. బికాస్ ఇప్పుడు నేను ఒక కాలేజీని పేరు చెప్పడం లేదు, నేను ఒక గ్రూప్ కింద 5-6 కాలేజీలు ఉన్నాయనుకుందాం. వాళ్ళు ఈచ్ కాలేజీలో 1000 నుంచి 1200 స్టూడెంట్స్ దాకా ఉండొచ్చు ఇంటేక్ వచ్చి వాళ్ళకి. సో అంటే 1:15 మెయింటైన్ చేయాలి. బట్ మోస్ట్ ఆఫ్ దీస్ కాలేజెస్ దే మెయింటైన్ 1:20 ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో. సో 1:20 ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో మెయింటైన్ చేయాలన్నా కూడా 4800 మంది స్టూడెంట్స్ ఉంటే అక్కడ ఒకవేళ వాళ్ళకి కనీసం ఎంత లేదన్నా కూడా 240 ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే కనుక ఉండాలి కదా అక్కడ, బై 20 వేసుకుంటే కనుక. సో మీకు అటువంటి చోట వాళ్ళకు 5 కాలేజీలు ఉంటే కనుక 5x240 1200 మంది ఫ్యాకల్టీ, క్వాలిటీ ఫ్యాకల్టీ అనేది చాలా కష్టం అవుతుంది. వేరస్ ఒకటే కాలేజీ ఉంటే ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజియర్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ది అదర్ ఆస్పెక్ట్ ఈస్ దే మే హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏరియా,
they might have constructed buildings, but buildings, brick and mortar alone doesn't make an institution. An institution's effectiveness essentially depends upon faculty. Faculty believes, their assumptions, their feelings, their attitude to nurture the students, considering teaching as a calling. When I say teaching as a calling, we all believe in our Gitanjali College of Engineering and Technology that when I say we all our teachers, we believe that God has called us and asked us to nurture the students by hand-holding them, by mentoring them, ensuring that they realize their fullest potential, and they also realize their goals. They achieve their goals. So this is what matters. And with so many colleges, it will be difficult for them. మా దగ్గర ఇంకొకటి ఏంటంటే ఒక ఆస్పెక్ట్, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో 50 మంది ఫ్యాకల్టీ ఉంటారు. 50 మంది ఫ్యాకల్టీ ఉంటే అందులో ఒక 5 స్పెషలైజేషన్స్ ఉంటాయి అనుకుందాం. 5 స్పెషలైజేషన్స్ కింద ఒక 5 ప్రొఫెసర్ని పెట్టామండి. ఈచ్ స్పెషలైజేషన్లో ఒక ప్రొఫెసర్ కింద. దానివల్ల ఏమవుతుంది, ఆ స్పెషలైజేషన్ డెవలప్ అవుతుంది. తర్వాత ఆ స్పెషలైజేషన్కి ఆయన హెడ్ అండి, గ్రూప్ అంటాం దీన్ని, మన డివిజన్ ఆర్ గ్రూప్ అంటాం. ఒక డిపార్ట్మెంట్లో డివిజన్ హెడ్ అంటాం ఆ స్పెషలైజేషన్. ఆ డివిజన్లో మరొక 2 సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అటాచ్ చేస్తాం ఆయనతోటి. అది కాకుండా మిగిలిన 7-8 మంది ఉన్నవాళ్ళు, దే బికమ్ ది మెంటీస్ ఫర్ దిస్ గ్రూప్ ఫ్యాకల్టీ లీడ్స్. సో ఈ ముగ్గురు కలిసి మెంటర్ చేస్తారు మిగిలిన 8 సో ఒక్కొక్క ఫ్యాకల్టీ మెంబర్ కింద ఒక 3 ఉంటారు. సో ఈ ముగ్గురు కలిసి ఒక వ్యక్తితో మెంటర్షిప్ టు రిలేషన్లో ఉండడం వలన, మెంటర్ మెంటీ రిలేషన్లో ఉండడం వలన వీళ్ళ టీచింగ్ లెర్నింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మేము ఇంకోటి ఏం చేస్తున్నామంటే, కొంచెం రిలేటివ్లీ ఒక 5-6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లేకపోతే మేము అసలు వాళ్ళని క్లాసులకు పంపించాము. మినిమం 5-6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటేనే క్లాసులకు వెళ్తారు, థియరీ క్లాస్కి వెళ్ళాలంటే. Our average experience in the college itself is about something like 14 years or something like that. So that's the average experience of the teacher in the college, in spite of the fact that we have about 349 faculty members with 100 doctorates. Yeah, so it's not just brick and mortar that makes the college, it is the faculty who are nurtured carefully, for whom we send them for faculty development programs, and we in fact facilitated faculty development program with a university from UK in the college, and now we are going to host a faculty development program with NITTR Chennai, National Institute of Technical Teacher Training Institute Chennai. So they are coming and delivering lectures for our faculty, and what we do is 40 faculty members చొప్పున మేము faculty training ఇస్తూ ఉంటాం. 6 days అలా 12 days అలా మా దగ్గరే ఇస్తాము. దే ఆర్ కమింగ్ అండ్ డెలివరింగ్ లెక్చర్స్ హియర్. సో ఇట్ ఈస్ అ ఫ్యాకల్టీ దట్ మ్యాటర్స్, not just bricks and or mortar and the land and the other facilities are important. Academic facilities, infrastructure facilities are important. I think as far as facilities are concerned, we meet on par with anybody else. Only thing is the land may not be available. The land, they will be having 100 acres of land. We have about 20 acres of land. That's still good enough. Okay, sir. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనీ వెండింగ్ చేసుకునేదానికి చాలా మంది రియల్ ఎస్టేట్స్ పెట్టుకునేటువంటి సంస్థలు అన్నమాట బేసికల్గా. సో ఇలాంటి అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ వ్యాపారాలు లేకపోతే రాజకీయం అవి వాళ్ళు చక్కదిద్దుకుంటూ ఉంటారు. మొత్తం భారం అంతా కూడా ప్రిన్సిపల్ మీద ఉంటుంది. సో కానీ కొన్ని సంస్థలు ఎవరైతే విద్యావంతులుగా ఉన్నటువంటి వాళ్ళు అయితే సార్, ఇప్పుడు ఎవరైతే రవీంద్ర రెడ్డి సార్ ఉన్నారో, ఈయన ఒక ఆర్ఈసీ వరంగల్ స్టూడెంట్, అదేవిధంగా సివిల్ ఇంజనీరు, దాని తర్వాత ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు, దాని తర్వాత ఆయన ఒక ఎంటర్ప్రినర్ అయ్యారు. సో ఆయన ఎంత సమయం మీకు ఇప్పుడు హైరార్కీ ఉంటుంది కదా సార్, హైరార్కీ అంటే మేనేజ్మెంట్ హైరార్కీ, బ్యూరోక్రసీ హైరార్కీ, డౌన్ ది లెవెల్ ఎగ్జిక్యూటివ్ బాడీస్, వీళ్ళంతా ఎవరైతే టీచర్స్, తర్వాత పీడీస్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఇదంతా ఉంటుంది. సో డౌన్ ది లైన్ వెళ్ళాలన్నట్లయితే మేనేజ్మెంట్ గా ఉన్నటువంటి రవీంద్ర రెడ్డి సారు మీకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తుంటారు? ఆ దిశానిర్దేశాన్ని మీకు ఎంత సమయం కేటాయిస్తారు కాలేజీ కోసం? ఆయన యొక్క ఏ విద్యా సంస్థ అయినా ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేస్తారు సార్. దీంట్లో 2 రకాలు ఉంటారు అనమాట. ఒకటి పూర్తిగా వ్యాపార దృక్పథంతో స్టార్ట్ చేసేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి. కొంతమంది అవుట్ ఆఫ్ ప్యాషన్ తోటి
గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటి కాన్సెప్ట్ తోటి కొన్ని కాలేజీలు ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఈయన ఐపీఎస్ అలాంటి ఒక ఉన్నతమైనటువంటి భారతదేశంలోనే గొప్పగా భావించేటువంటి ప్రొఫెషన్ ని త్యజించి ఈ రోజు ఒక ఇన్స్టిట్యూషన్ అని చెప్పి మళ్ళీ నాకు సమాజానికి తిరిగి ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో పెట్టారు. సో ఈ వ్యవస్థ మీకు ఎంత మేరకు సారా సమయం ఇవ్వగలుగుతున్నారు? ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఐడియాలజీ గ్రౌండ్ లెవెల్ వరకు మీరు ఎంతవరకు తీసుకెళ్ళడంలో సఫలమయ్యారా అని అడిగితే ఏం చెప్తారు సార్? ఇది మంచి ప్రశ్న అండి. ఇన్సిడెంటల్ గా నేను రవీందర్ రెడ్డి గారి కంటే 2 సంవత్సరాలు వయసులో పెద్దవాడిని. అయితే నేను ఇంజనీరింగ్ నాకు మొట్టమొదటి ఇమీడియట్ గా రాకపోవడం వల్ల 2 ఏళ్ళు బీఎస్సీ చేసి నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను ఉస్మానియాలో. ఆయన ఆర్ఈసీ వరంగల్లో జాయిన్ అయ్యారు. ఇద్దరం ఒకే టైంలో జాయిన్ అయ్యాం ఇంజనీరింగ్, ఇద్దరం ఒకే టైంలో గ్రాడ్యుయేట్ అయ్యాము. ఇన్సిడెంటల్ గా ఆయన తాలూకా యొక్క క్లాస్మేట్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ స్కూల్ మేట్స్ వాళ్ళంతా నాకు క్లాస్మేట్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో, అండ్ వీ హ్యావ్ సమ్ కామన్ ఫ్రెండ్స్ అక్రాస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. అండ్ మా ఆలోచన సరళి బికాస్ ఆఫ్ సేమ్ టైంలో గ్రాడ్యుయేట్ అవ్వడము, అండ్ both he graduated from REC Warangal and I graduated from Usmania University ECE department. Usmania ECE department in those days was next to IIT Chennai. సో అంత క్వాలిటీ ఉండేది అక్కడ. మా క్లాసులోనే సగం మందిలో కనీసం ఒక డజన్ మందికైనా ఐఐటీలో సీట్లు వచ్చినా కూడా వాళ్ళకి ఏదో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఏదో రావడం వల్ల వాళ్ళు వదిలేసి వచ్చి మా దగ్గర ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. అండ్ అఫ్ కోర్స్ a good number of them have gone abroad, and one of them is the CEO of one company by name Adobe. Anyway, that I am not talking about it. So ma ante the correlation of thoughts we have, ayanaki naku unnatuvanti synchronization of thoughts, they meet in, I know if not 100%, they meet in definitely 96-97%. Okay. So dani valana we are able to sail together for the last 11.5 years. నేను ఇక్కడికి వచ్చే ముందర I was principal of MVSR Engineering College, which is a very highly established engineering college. I resigned the principal position there and I came here because we met, and then he said he will give me adequate freedom and to develop the institute. We had a long talk of some hours together, and then we said, okay, let us try this. And one good thing with him is he has given us full freedom to recruit faculty from any institute. Without, in fact, a large number of times, I have recruited faculty without even informing him. I even fixed his salary, and he has agreed for that. He never said, "Are meer ila endu chesaru ni eppudu adagaledu." In fact, he always said, "Good things sir you have done, you have recruited." So, and also he is always available at a phone call. If I give a call, if he is not able to take the call, he will return the call immediately in no time. The moment he sees the call, and he immediately returns the call. We keep texting often, on many an issue, and we keep sharing, educational thoughts, how education should be, how teaching learning process should be, how entrepreneurial activities have to be conducted, how incubation activities have to be conducted. I think ఏ చైర్మన్ ప్రిన్సిపల్ కూడా అంత టైం టుగెదర్ స్పెండ్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు కాలేజెస్. ఎందుకంటే నేను అంత ముందు కాలేజీల్లో పనిచేశాను. నేను సిబిఐటిలో 15 సంవత్సరాలు పనిచేశాను, శ్రీనిధిలో 7 సంవత్సరాలు పనిచేశాను, అబ్రాడ్లో 6 ఏళ్ళు ఉన్నాను, తర్వాత ఎంవిఎస్ఆర్లో పనిచేశాను, కేఎల్ కాలేజీలో పనిచేశాను. ఎక్కడా కూడా నేను ఒక చైర్మన్ ఆఫ్ ది కాలేజ్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ టుగెదర్ డిస్కస్ various issues, academic issues, research issues, incubation, entrepreneurial. We even talk about economy, how to improve the economy of the country and how to improve the employment opportunities in the country, not only in our institute, but even in the country. So we discuss everything under the sun. And I don't think in any other college the principal and the chairman of the college would have such kind of fantastic relationship. And incidentally, a few of my classmates, a couple of my classmates are also on our academic council. And, earlier I have requested some members to be brought on to the governing body from IIT, former professor from IIT Chennai, and former director of NIT Warangal, and, the former vice presidents
and chief technology officers of some top IT companies. I suggested him, sir, let us invite them into the governing body. And we have some top IT companies, general managers and vice presidents in our governing body even today. So whenever I suggested that we need to have this kind of people into the governing body or into the academic council, he never said no. See, academic council probably wouldn't say no because that's a slightly lower body, but in the governing body, where major decisions have to be taken, and he allowed full freedom for me. Okay, sir. And that's the kind of fantastic relationship we have. And he is available at any point of time. We even discuss on weekends on telephone. సార్ ఇప్పుడు యాక్చువల్గా విద్యార్థుల యొక్క మైండ్ సెట్ ఏ రకంగా ఉందంటే, మేము తక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ అవుట్పుట్ కావాలని ఉంది. యాక్చువల్గా మీరు చదువుకునేటువంటి రోజుల్లో కానీ, అట్లీస్ట్ మేము చదువుకునేటువంటి రోజుల్లో కానీ, మేము కానీ మీరు కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి హార్డ్ వర్కింగ్ నేచర్ ఈ రోజు పిల్లల్లో క్రమేణా తగ్గిపోయింది. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. మొబైల్ యూటిలైజేషన్ వల్ల వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ అనుకుని ఇవన్నీ తగ్గిపోయింది. సో ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్. ఈ పిల్లల్ని వాళ్ళు ఏంటంటే మొత్తం బీటెక్ అయిపోయే లోపల ఏదో ఒక 50 ప్రోగ్రాములు చేర్చుకుంటేనే మాకు 10 లక్షల ఉద్యోగం వచ్చేస్తుంది అనేటువంటి భ్రమలో ఉన్నారనమాట. సో వాళ్ళ గ్రౌండ్ లెవెల్కి తీసుకుని వచ్చి వాళ్ళకి వాస్తవాన్ని తెలియజెప్పి వాళ్ళ 4 ఏళ్లలో వాళ్ళని ప్లేస్మెంట్ చేయడంలో మీరు ఆ గ్రౌండ్ రియాలిటీని పిల్లలకి మొదటి నుంచి అర్థం చేసుకునేటట్టు చేసి ఆ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారా? మేము నార్మల్గా ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వగానే సరే అన్ని కాలేజీలు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాయి. మా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒక 2 వారాలు నడుస్తుంది. ఆ టైంలో మేము వేరియస్ ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి స్టూడెంట్స్కి కెరీర్ అంటే ఏమిటి, అసలు లైఫ్ అంటే ఏమిటి, ఆపర్చునిటీస్ ఏముంటాయి, లైఫ్ స్పాన్లో ఎటువంటి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంది. అండ్ వీ ఆల్సో డిస్కస్ అబౌట్ మాస్లోవియన్ హియరార్కీ ఆఫ్ నీడ్స్. మాస్లోవియన్ హియరార్కీ ఆఫ్ నీడ్స్లో ఏంటంటే ఫండమెంటల్ లెవెల్ ఈస్ ఫిజియలాజికల్ నీడ్స్ ప్రతి వాళ్ళకి కావాలి. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సెక్యూరిటీ, తర్వాత ఫ్యామిలీ అండ్ బిలాంగింగ్నెస్ థర్డ్ లెవెల్. And we tell the students that we are all lucky enough that we have family and belongingness. We never have to strive hard for physiological needs or security or for this. We all have the family and belongingness. Now what you need to do is you need to ensure that you are recognized in society as a whole, so that you feel that a sense of pride that you have achieved something. And finally above that is the purpose for which we are born in this world. We call this as self-actualization. And we explain all these things to the students. We motivate them. We have designed a carefully designed mentor book where we allocate 15 to 20 students for each mentor. And mentors are also trained mentors. I discuss with various mentors in a small group of about 8 to 10. And I do that for over a period of 1 month from evening 4 o'clock to 6:30 with teachers. So that, not only myself, the other senior teachers also. So we ensure that students are nurtured and mentored to achieve their goals. And we also tell them that it is a fact that, organizations look for programming skills and those things which every institute provides. But organizations essentially look for commitment, passion, more than anything else, the attitude of the individual that they would like to contribute to the development of society. This is what organizations are looking at, and we give all these inputs to the students. In addition to that, we also conduct one test which we basically identify the psychometric test which identifies their strengths, weaknesses, and we tell them that these are your strengths, these are your weaknesses, overcome these weaknesses by doing so. And I think we explain them in detail. The mentors explain them in detail, and subsequently students are given those inputs. There can be some students who are not so good in mathematical ability. Then we tell them that you should not, you are not so good in mathematics. You need to spend some time in learning some mathematics and do better in this. So we always ensure that
students overcome their weaknesses and further strengthen their strengths so that they do better in their lives. And it's basically hand holding. I always tell students in the classroom also, see, you are no different from my kid. The only thing is, if my kid is unemployed by any means, I see them day in and day out, so naturally my mental stability will be different. I feel pretty bad about it till they get into a job. The only thing is, say for example, I go to a mall, I go to a cinema theater, I find a student of mine there, and that student is not doing so well. When he wishes me or she wishes me, and then I exchange some pleasantries with them, and then I ask them what they are doing. When I come to know that they are not doing so well, that night I don't think I would be able to eat well, because the student is my student, and I am not being able to do. I'm not being able to place him well in his life or career. What went wrong? That night I cannot eat. Yes, that night after I sleep, the next day morning when I get up, because I don't see the student immediately anymore, my outlook will be different from that time onwards. But whenever I think about the student whom I have met, I feel terribly bad about it. So it is the responsibility of every faculty member, every employee in our institute, to ensure that students they do well, they continue to do well, and their growth is our growth. Yes. We consider that. Our growth is not their growth. Their growth is our growth. It is our conviction. Yes, sir. So one more point, sir. బేసికల్గా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మనీ బెండింగ్ బాడీస్ లాగా తయారైపోయేసి అటెన్షన్, కేరింగ్, రెస్పాన్సిబిలిటీ ఈ 3 పాయింట్ని పూర్తిగా గాలికి వదిలేసినాయి మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్. అంటే స్టూడెంట్ వన్స్ ఒకసారి అడ్మిషన్ అయిపోయిందంటే ఇక తర్వాత వాడు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ధోరణితో ఉన్నాయి మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్. సో పేరెంట్స్లో ఆ కోపము, ఆ ఆర్ద్రత అనేది ఉంది. సో ఒక కన్సర్న్తో, అంటే ఎవ్రీ ఇండివిజువల్ చైల్డ్ ఈజ్ అన్ ఐకాన్ ఫర్ దెమ్, ఫర్ ద పర్టికులర్ పేరెంట్స్. సో కానీ మనకి ఇన్స్టిట్యూషన్స్, మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ పర్టికులర్గా మనం గమనించినట్లయితే ఫ్రాంచైజీస్ లెక్క 1 నుంచి 1వ నెంబర్, 2వ నెంబర్, 20వ నెంబర్, 30వ నెంబర్ ఇన్స్టిట్యూషన్స్ లాగా ఏదైతే పుట్టగొడుగులాగా ఒకే ఇన్స్టిట్యూషన్ సంబంధించి మేనేజ్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళిపోయేసి ఫస్ట్ డే 1 రోజు ఆ ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు మంచి ఐడియాలజీతో పెట్టి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఈ యొక్క సంపద యొక్క లాలస్లో పడిపోయినటువంటి యాజమాన్యాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సో నిజంగా మీరు అన్నారు, అంటే ఇట్స్ అవర్ కమిట్మెంట్ అని చెప్పేసి, మీరు ఆ రకమైనటువంటి ప్రేమ, రెస్పాన్సిబిలిటీ అండ్ ఆ యొక్క హ్యాండ్ హోల్డింగ్ అనేటువంటి విధానాల మీద మీరు ఈ వచ్చేటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి మీ మాటల్లో వాళ్ళకి ఒక భరోసా చెప్పండి సార్. అంటే యాజ్ ఐ హావ్ బీన్ సేయింగ్, స్టూడెంట్ ఒకసారి వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాక దే ఆర్ అవర్ చిల్డ్రన్. వన్స్ దే ఆర్ అవర్ చిల్డ్రన్, ద వే వీ నర్చర్ అవర్ చిల్డ్రన్, we nurture our students. Okay. We leave no stone unturned. Yes, sir. In trying to ensure their children perform exceedingly well to the fullest potential possible. దీనికి నేను ఒకటే చెప్తాను, మా ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేస్తామండి, ఎక్కడ నో స్టోన్ అన్టర్న్డ్. బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్, appeal to the parents. In fact, during our orientation day program and subsequently also we in fact conduct parent teacher meetings at least twice in a semester. At least twice a semester. And మేము వాళ్ళకి ఒకటే అపీల్ ఏంటంటే, మీరు కూడా మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండండి. మీ పిల్లలకి మీరు చెప్పండి, మీరు కూడా వదిలేయకుండా వాళ్ళ తాలూకా కెరీర్ గురించి మీరు కూడా మాట్లాడుతూ ఉండండి. మేము కెరీర్ డెవలప్మెంట్ వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేస్తాం. వాటికి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి వచ్చి వినండి. సో దట్ దే విల్ ఆల్సో గెట్ ది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కైండ్ ఆఫ్ నర్చరింగ్, హ్యాండ్ హోల్డింగ్, మెంటరింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ. సో దట్ వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, గాలి వదిలేస్తున్నారా ఏమిటి అని. యాజ్ యూ రైట్లీ సెడ్, ఎస్, there are mushrooming of institutions. మీరు మష్రూమింగ్ పుట్టగొడుగులు అన్నారు.
నేను if I am permitted to say, unfortunately, a large number of institutions are academic slums అంటానండి నేనైతే. Yes, you are truly said, sir. They are academic slums only. Unfortunately so. And వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఇనీషియల్గా. ఎందుకు చేశారన్నది నేను మాట్లాడలేను. కానీ మేము మాత్రం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత we have been growing continuously and consistently doing well. We have been recruiting faculty who are of high quality. మీకు నేను చెప్తాను, ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను పనిచేశాను. అక్కడి నుంచి నేను ఫ్యాకల్టీని తీసుకొచ్చాను. మంచి ఫ్యాకల్టీ ఎవరున్నారో అక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చాను. నేను సిబిఐటిలో పనిచేశాను. సిబిఐటి నుంచి ఇక్కడ ఫ్యాకల్టీని తీసుకొచ్చాను. తర్వాత ఐ వర్క్డ్ ఇన్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అక్కడి నుంచి ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకొచ్చాను. మీరు అనొచ్చు కోచింగ్ చేస్తున్నారా? కోచింగ్ చేయడం లేదని. వాళ్ళకి నా మీద అభిమానం ఉంది, నాకు వాళ్ళ మీద అభిమానం ఉంది. I ensured that they join our institute. The best only were taken from there. And we continue to do so. నేను కేఎల్లో పనిచేశాను, అక్కడి నుంచి కూడా తెచ్చుకున్నాం ఫ్యాకల్టీని మేము. సో మేము ఎక్కడా కూడా వదిలేలేదు. ఫ్యాకల్టీని ఎక్కడి నుంచి తీసుకురాగలిగితే అక్కడి నుంచి తీసుకురావడం మొదలెట్టాను. సో ఈ ఫ్యాకల్టీ మేము మేనేజ్మెంట్ వీఆర్ ఆల్ టుగెదర్ డూయింగ్ అవర్ బెస్ట్ ఇన్ నర్చరింగ్ స్టూడెంట్స్ జస్ట్ లైక్ ఏ మదర్ nurtures an infant baby of hers after giving birth. In fact, mother nurtures the baby not only after giving the birth, even in her womb. Yes, sir. That's the kind of care the mother takes. And we leave no stone unturned to take care of the students and nurture them. And we feel proud when they achieve greater heights. And we want them to achieve greater heights. And even now, even after they graduate from the college, we keep in touch. If by any means a student is still not employed while graduating from the college, we keep in touch with them. We send them some mails. We send them some, information where jobs are available, so that the student is placed subsequently. Even after graduating, if in case by any means the student is not graduated. But we do have some 1,400 plus placement offers, 1,500 plus placement offers. Last 3 years, 1,500 plus, 1,400 plus, and this year 1,400 plus. And 31 lakhs was the last year offer, best offer. This year, of course, there was slightly less offer, lesser number of, in terms of salary component, it is not so high. That is because IT industry throughout the world itself is down. And we are anticipating that the US economy would improve. Recently, నేను అక్కడ అమెరికాలో 2.5 వారాలు ఉన్నాను నా పిల్లలతో. అక్కడ మా ఫ్రెండ్స్ చాలా మంది 40 మంది ఉన్నారు అమెరికాలో, మా క్లాస్మేట్స్. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయిపోతుంది నవంబర్లో. అక్కడ అయిన తర్వాత నెక్స్ట్ జనవరిలో న్యూ ప్రెసిడెంట్, ఇఫ్ జో బైడెన్ కంటిన్యూస్, he will take over, he will continue to continue there. Otherwise Trump may come back. Whatever it is, investment will happen after January అని చెప్పారు వాళ్ళు. And we anticipate that jobs will increase. సో ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ చెప్పేటువంటి పాయింట్ ఏంటి అంటే, ఫైనల్ గా సో తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డని ఎంత కేరింగ్ గా చూసుకుంటుందో, పుట్టినటువంటి బిడ్డని తల్లి ఎంత ఆప్యాయతతో, అందాలతో, కన్సర్న్స్ తో చూస్తుందో, ఇక్కడ వచ్చేటువంటి ప్రతి విద్యార్థిని కూడా ఆ రకమైనటువంటి నర్చర్ చేసి వాళ్ళ కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ వాళ్ళ యొక్క అభివృద్ధిలో గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దోహదపడుతుందని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ చెప్పినటువంటి ఒక మాట అనమాట. ఇప్పుడు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో సార్ 175 తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. దేశంలో చూసినప్పుడు 4,400 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇందులో కేవలం 0.0001% మాత్రమే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సైకాలజిస్ట్ని అపాయింట్ చేశారు. సో మీరు అలా అపాయింట్ చేయడానికి కారణం ఏంటి? దానివల్ల విద్యార్థులకి ఇంకా పిల్లలకి జరిగేటువంటి మేలు ఏంటి? మొట్టమొదటి ఏంటంటేనండి, ఒక 17 సంవత్సరాల విద్యార్థిని కానీ కాలేజీకి వచ్చినప్పుడు దే ఆర్ ఎట్ ది మిడిల్ ఆఫ్ ద టీనేజ్. ఆల్మోస్ట్ 13 నుంచి బిగిన్ అయితే 16, 17 విల్ బి కొంచెం చాలా వల్నరబుల్ ఏజ్ ఉంటుంది.
See, social media attractions, films, they get several attractions. ఇంకొకటి ఏంటంటే 17 సంవత్సరాల దాకా ఇంటర్మీడియట్ దాకా పేరెంట్స్ కూడా వాళ్ళని కాలేజీలో దింపడము, స్కూల్లో దింపడం, జూనియర్ కాలేజీలో దింపడము, తీసుకురావడము అవన్నీ జరుగుతాయి. కాలేజీకి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర బస్సు ఎక్కిస్తారండి, వాళ్ళు ఇక్కడ కాలేజీకి వస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు. వాళ్ళకి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేదో లేదో తెలియదు పేరెంట్స్కి. వీళ్ళు మళ్ళీ తిన్నగా ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నారో లేదో తెలియదు. సో దానికి మేము ఏం చేసామంటే మా దగ్గర ఒక యాప్ డెవలప్ చేసి ఇచ్చారు స్టూడెంట్స్ చేత, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కలిసి. అదేంటంటే పేరెంట్స్ దే కెన్ ట్రాక్ ది బస్ నెంబర్ ఇన్ విచ్ దేర్ కిడ్ ఈస్ ట్రావెలింగ్, లైక్ ఊబర్ యాప్ లాగా. సో దాని వలన ఆ స్టూడెంట్ బస్సు ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎన్ని గంటలకు ఎక్కాల్సి వస్తుంది, ఎన్ని గంటలకు దిగుతుంది, అవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. ఇది కాకుండా మేము రోజు అటెండెన్స్ పోస్ట్ చేస్తాం. మీ పిల్లలు ఇవాళ 6 గంటలు అటెండ్ అయ్యారు, 6 గంటలకి 6 అవర్స్కి 6 అవర్స్ అటెండ్ అయ్యారు, 6 అవర్స్కి 5 అవర్స్ అటెండ్ అయ్యారు. అప్పుడు పేరెంట్ కనుక్కోగలుగుతారు ఎందుకు చేయలేదు, ఎందుకు అటెండ్ అవ్వలేదు అని చెప్పాలి. సో వీ ఎన్ష్యూర్ దట్ students are monitored keenly, meticulously. We implement this, and also students ఎప్పుడైతే కంటిన్యూస్ గా మానిటరింగ్ జరుగుతున్నదో it is very highly unlikely that they go astray. నేను ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, అండ్ ఆల్సో మీ స్టూడెంట్స్ కి చెప్తామండి, when you are choosing your friend circle, be careful in choosing your friend circle. My parents కూడా చెప్తాం, make sure that your ward is not associated with elements that do not help him to prosper well in their education. మా నాన్నగారు నాతో అంటూ ఉండేవారు, because he was also a professor in Usmania University. ఆయన ఒకసారి ఎప్పుడో నాతో క్యాజువల్గా అన్నారు, అరే నాన్న, అంటే చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉండేవారు. ఒకసారి ఏముంది, నాన్న, ఐ నో యు ఆర్ an above average student, but your friend circle is so excellent and outstanding. I am confident you will not go astray. And I think the very fact that I am in front of you, heading the institution here, I don't think I have gone astray. Really? And I also tell the students the same thing, that be choosy in choosing your friend circle. And also, మేము కంటిన్యూస్గా వాళ్ళని మానిటర్ చేయడం వల్ల వాళ్ళు బెటర్గా చేస్తారని మా నమ్మకము, చేస్తున్నారు కూడా వాళ్ళు. అంటే ఆ 17 సంవత్సరాల వయస్సులో న్యాచురల్లీ రకరకాల ఆలోచనలు ఉంటాయి. దానికి పేరెంట్స్ కూడా వాళ్ళతోటి దే షుడ్ ట్రీట్ దేర్ వార్డ్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ నాట్ డామినేట్. ఇప్పుడు నేను మా పిల్లలతోటి నేను ఎప్పుడు డామినేట్ చేయలేదు. నేను చెప్పేవాడిని, మీకు ఫ్రీడమ్ ఇస్తాను, కానీ ఫ్రీడమ్తో రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఫ్రీడమ్ కమ్స్ ఓన్లీ విత్ రెస్పాన్సిబిలిటీ. ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్కి కనుక ఫ్రీడమ్ ఇస్తే అది కోతి కొబ్బరికాయ ఇచ్చింది, ఆ కోతి కళ్ళు తాగింది, ఆ కోతి నిప్పు తొక్కింది, ఆ కొబ్బరికాయ ఎక్కడ కొట్టుకొస్తుందో తెలియదు అది. సో ఇదే చెప్తాం మేము కూడా పేరెంట్స్కి. అందువలన వీళ్ళు కోతులని కాదు ఈ స్టూడెంట్స్ ఏమీ, కానీ అంటే ఆ ఏజ్ అలాంటిది. ఏజ్లో ఒక 17 ఏళ్ల వ్యక్తి, 18 ఏళ్ల అబ్బాయి ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే అమ్మాయిని చూస్తాడు, అది న్యాచురల్. అది బికాస్ ఆఫ్ ది హార్మోనిక్, అది హార్మోన్లో వస్తుంది ఆటోమేటికల్లీ అది. ఇదే ఒక 65 ఏళ్ల వాడు, ఒక 60 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు చూస్తే అది సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ ఫెలో. ఇప్పుడు చూడకపోతే రాంగ్, అప్పుడు చూడకపోతే రాంగ్, ఇప్పుడు చూస్తే రాంగ్. సో I think parents should understand this and they should explain them. సో ఈ కాంటెక్స్ట్లో మేము అందరికీ చెయ్యలేము కాబట్టి మా సైకాలజిస్ట్ని అపాయింట్ చేసాము. ఈ సైకాలజిస్ట్ విల్ కీప్ టాకింగ్ టు దెమ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్. They understand the psychology of an growing adult, about to grow adult. So a growing adult to about to grow adult అంటే 17-18 ఏళ్ళ వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు అలాగే వేరు రకాలుగా ఉంటాయి. ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ దే కమ్, అండ్ ఆల్సో వాళ్ళ ఎన్వైరన్మెంట్ రకరకాలు ఉంటాయి.
సో వీళ్ళని కౌన్సిల్ చేయడానికి సైకాలజిస్ట్ psychologist is employed, and they also bring other psychologists now and then. We discuss with them, and to ensure that students, they go in the right track and they don't go out of the track. Okay. Keeping this in view, we do that. We also have a career guidance cell here. Okay. మేము ఇద్దరిని, ఒక వ్యక్తి అమెరికాలో చదువుకొని వచ్చిన తన వ్యక్తిని, he was my student in CBIT. He is our career guidance counselor. There is another one who has done her MA English, MBA, and MED, and she is also another career counselor here. And we have a dean training placements for career development and career development, who is a computer science professor. And the entire team, she has a team of around from 12 to 14 people. They are not given any other classwork. They are only given the responsibility to ensure that these students are nurtured properly to do well, not only with respect to placements, with respect to acquiring value-added courses. See, recently we have conducted one design thinking workshop for students. Design thinking course itself, a 2-credit course for students using industry experts. Fantastic program it is. So, and we are conducting several such workshops, several such courses through industry experts. So, we are not only talking about psychologists, industry experts, we have process of practice, all that. See, all these things, I think, they make the all-round development, they provide and facilitate the all-round development of a student overall, so that the student becomes a lifelong learner and feels proud of achieving something, and feels proud of being a Gitanjalite once graduated, and also comes back and and tells us their success stories to us, so that we also feel proud. That's the way we have been developing the institute. What are the extracurricular and co-curricular activities at Gitanjali, and how you are achieving on this particular end? Co-curricular activities are plenty. We have about something like 15 to 16 clubs, student clubs. The co-curricular activities are debating, essay writing, coding competitions, critical thinking, what's the good word, jam sessions, various literary activities. And Solar Club gives some, facility for them to do some projects in power sector. In electronics, we have some Sujanastra Club. They do some projects here in the evenings. And computer science students, they participate in IEEE coding competitions and coding competitions elsewhere, hackathons. The incubation center facilitates that. And from first year itself, we have been conducting several workshops for students to giving them some skills to participate in various hackathons. In AICTE, our students won the first prize. They have designed one manhole detector, open manhole detector, and they have given some money also to further develop it. And 5 companies have already been registered as startups in our college. So several co-curricular and mechanical engineering, we have Society of Automobile Engineering, and then civil engineering, we have some other civil engineering association. So every department and every branch of engineering has got some cyber security club, data science club, machine learning and AI artificial intelligence clubs are there. Various student clubs are there, and every evening we provide some transportation facilities for them to leave in the evening at 6:15 here. Okay. 3:40 the classes are over. 4 o'clock they can assemble and they can participate in various activities. 4 to 6, 6:15 again. They get into the buses, and 6:15 the buses go. Some buses we keep one bus towards Secunderabad and one bus towards Tarnaka and one bus towards Uppal. So at least 3 buses students can go there, and from there again, of course, they need to go to their homes separately. So this kind of activities are conducted in plenty. Apart from this, some sports activities are conducted. The physical directors are available till 6 o'clock in the evening. We have 3 physical directors here in the college to participate in various sports activities. We also have a ground where they can play cricket, and we also have a
excellent athletic track here in the campus. And volleyball court, basketball court, a fantastic court is available. And we have created some 25,000 square feet area in block 5 in the cellar only for incubation activities and doing some participating in indoor games and other things. See, I think the philosophy is the student should have a holistic development. Yes, sir. A holistic development can take place only when a student is involved in various activities. They should not feel any stressed out. We believe learning is a journey. It should be an enjoyable journey. Learning is like playing a game. See, I write some program. I may be unsuccessful. I play a game. I am unsuccessful at the end. It's okay. So any learning is enjoyable. I call this as education plus entertainment together. I coined a word called edutainment. Good word, sir. Edutainment is what we believe in. And that's what we always propagate, promulgate. I mean, we do that. So we ensure that students do exceptionally well in their chosen area at the end of the day. అయితే ఈ జనరేషన్ లో ఉన్నటువంటి పేరెంట్స్ కి ఒక 4 విషయాలు పదే అడుగుతుంటారు సార్. ఎన్నిసార్లు చెప్పినా సరే, సార్ ఆ విషయం మళ్ళీ చెప్పండి అని చెప్పేసి ఇవి కొత్తగా వచ్చినటువంటి విషయాలు అన్నమాట. అంటే ఒక 10 ఏళ్ల క్రితం అడ్మిషన్ చేసినప్పుడు కానీ మీకు కానీ రానటువంటి ఈ 4 క్వశ్చన్స్ ఏంటంటే, ఇందులో మొట్టమొదటిది, మా పిల్లవాడు కంటిన్యూస్ గా ఫోన్ పట్టుకుంటే 1 గంట దాకా ఆగట్లేదు సార్. మీ కాలేజీలో చేరిస్తే మా పిల్లవాడు ఫోన్ యూసేజ్ విషయంలో మీ విధానం ఏంది అనేది ఒక మొదటి క్వశ్చన్ సార్. రెండో క్వశ్చన్ వచ్చేసి, 10 years బ్యాక్ 1% గా ఉన్నటువంటి డ్రగ్ కల్చర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక 10-15% వరకు వచ్చేసింది. సో ఈ డ్రగ్ కల్చర్ విషయంలో కాలేజ్ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇది రెండో క్వశ్చన్ సార్. మూడో క్వశ్చన్ వచ్చేసి, మా వాడు చాలా సున్నితంగా మేము పెంచుకున్నామండి, మా వాడిని ఎవరైనా టీచ్ చేస్తారేమో, ర్యాగింగ్ చేస్తారేమో అన్నది మూడో క్వశ్చన్ సార్. ఇవన్నీ ఒకదానికి ఇంటర్ రెలవెంట్. 4వ క్వశ్చన్ వచ్చేసి, ఇవన్నీ ఓకేనా సార్, కానీ మా వాడి విషయంలో దాన్ని ఏమంటారు, మరి చిన్న పిల్లలను పెట్టినట్టు బెత్తం పెట్టి ఏమన్నా కంట్రోల్ చేస్తారా సార్? ఈ 3 క్వశ్చన్లు అయిన తర్వాత ఈ 4వ క్వశ్చన్ టిపికల్ గా అడతారు పేరెంట్. సో ఈ 4 క్వశ్చన్కి ఇంచుమించు ఒకే రకమైన సమాధానం ఉంటుంది సార్. కొంచెం మీ మాటల్లో ఈ 4 క్వశ్చన్ కలిపి. ఈ మొబైల్ ఫోన్ వాడకం అన్నదండి, స్టూడెంట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే, నేను నా పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చాను చదువుకుంటున్నాను, కానీ నా వైఫ్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆ మొబైల్ ఫోన్ తీసేసుకునేది. ఏవైనా అసైన్మెంట్లు అవి ఏవైనా ఉంటే కనుక అవి మొబైల్ ఫోన్లో అప్పుడు తీసుకొని మీరు ఇమీడియట్గా మెయిల్ చేసుకోవడం, దానికి మీరు మెయిల్లో వాడుకుంటారు, దాన్ని నెట్ కనెక్ట్ చేసి ల్యాప్టాప్ డెస్క్టాప్ కనెక్ట్ చేసుకుంటారు, డౌన్లోడ్ చేసుకుంటారు. అండ్ మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసుకునేది మా ఆవిడైతే. దాని వలన వాళ్ళకి మళ్ళీ మొబైల్ ఫోన్ ఎప్పుడు పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ మొబైల్ ఫోన్ ఇచ్చేది. ఇది పేరెంట్స్కి ఆ కంట్రోల్ ఉండాలి. పేరెంట్స్కి ఆ కంట్రోల్ లేకపోతే మనం ఎక్కువ ఆపలేం. ఎందుకంటే ఆ మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకుంటే మనం ఏం చేస్తాం, మీరు కొట్టలేరు పెట్టలేరు. వాళ్ళంతా కూడా 17 ఏళ్ళు 18 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు వాళ్ళందరూ. అది కొట్టి తిట్టే వయసు కాదు, వాళ్ళకి చెప్పడమే, నయాన చెప్పడమే, భయాన కూడా కాదు, నయాన. ఆ తర్వాత మొబైల్ ఫోన్ వాడకం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బెస్ట్ పార్ట్ మాత్రం మొబైల్ ఫోన్ ఇంటికి వచ్చిన తర్వాత తీసేసుకోవడము. వాళ్ళకి ఏవో అసైన్మెంట్లు అవి ఏమైనా ఉంటే కనుక మీరే దగ్గర పెట్టుకోండి. ఏదైనా మెసేజ్ లాంటిది ఏదైనా వస్తే కనుక చూడండి, చూసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇవ్వండి. అరే వచ్చిందిరా ఇలా అని చెప్పని వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇచ్చి ఆ టైంలో వాళ్ళు తీసుకుని దాన్ని నెట్లో కనెక్ట్ చేసుకుని ఆ సిస్టంలో డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మీకు ఇచ్చేసేయాలి. ఇది మీరు వాళ్ళలో ఇంప్రెస్ చేసి వాళ్ళని ఈ విధంగాను వాళ్ళని యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దే డూ ఇట్ అండ్ యూ ఆల్సో నీడ్ టు టాక్ టు దెమ్ లైక్ దట్. అండ్ మళ్ళీ మీరు వాళ్ళని తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు, ఈ విధంగా చెయ్యాలి. అది మొబైల్ ఫోన్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, అదైతే మీరు చేసి తీరాల్సిందే. తరువాత
చాలా మంది పేరెంట్స్ ఇది మాట అడగలేదు కానీ నేను చెప్తున్నాను. టీవీ సీరియల్ పెట్టుకుంటారండి. నేను చూశాను కొంతమందిని. ఈ టీవీ సీరియల్ పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటే పిల్లలు ఎక్కడ చదువుకుంటారండి? వాళ్ళు వచ్చి టీవీలో కూర్చుంటారండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే అందరూ కలిసి భోజనం చేయండి రాత్రి 8కి. 8కి కూర్చుని భోజనం చేస్తూ 8 నుంచి 8:30 దాకా కావాలంటే టీవీ చూస్తూ భోజనం చేయండి. భోజనం చేస్తున్నప్పుడు టీవీ కూడా చూడండి. టీవీ చూసిన తర్వాత ఆ టీవీ కట్టేసేయండి. ఆ హాఫ్ అన్ అవరే మాట్లాడుకోవడము, టీవీ చూడడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు రోజు పిల్లల్ని అడగాలి, ఇవాళ కాలేజీలో ఏం జరిగింది, ఏం పాఠం చెప్పారు, నువ్వు ఏం నేర్చుకున్నావు ఇవాళ, నీకేమైనా మంచి విషయాలు చెప్పారా ఇవాళ, అంటే నీ హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి అవి ఏమైనా మాట్లాడారా టీచర్లు, నేను ఏ విధంగానైనా ఎవరినైనా కలిసేవా మెంటరింగ్ గురించి, మీ కాలేజీలో ఏమైనా హ్యాకథాన్స్ కానీ, కోడింగ్ కాంపిటీషన్స్ కానీ, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్ కానీ, ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా, వాటిలో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా లేదా, ఇవన్నీ అడగడం మొదలు పెడితే కనుక వాళ్ళలో ఈ ఎంకరేజ్మెంట్ టు డూ ఆల్ దీస్ యాక్టివిటీస్ వుడ్ ఆటోమేటికల్లీ రిడ్యూస్ ది యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్ బై దెమ్. ఎందుకంటే ఖాళీగా కూర్చున్నప్పుడే మొబైల్ ఫోన్ చూస్తారు ఏమొచ్చిందా అని. ఖాళీగా కూర్చోకుండా వాళ్ళకి ఏదైనా వర్క్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక ప్రాబ్లమే ఉండదు. అప్పుడు మొబైల్ ఫోన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ తర్వాత ర్యాగింగ్ అన్నది మా దగ్గర అసలు లేనే లేదండి. థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ హూ ఇస్ ఆల్సో ఫార్మర్ IPS ఆఫీసర్, we ensure that we have installed about some 500 cameras all over the campus, and surveillance is very high, and we have posted about some 16 or so security guards, including 4 female security guards, so that no ragging incident, nothing takes place. We have been ensuring it. మీరు కావాలంటే చూడొచ్చును, you can check it. We never had any kind of ragging incident in the last 19 years of the existence of the college. తర్వాత డ్రగ్స్ అంటారా, మా దగ్గర అయితే డ్రగ్స్ లేవండి. ఎందుకంటే మేము అన్ని చోట్ల పెడుతూ ఉండడం వలన ఈ సెక్యూరిటీ వాళ్ళని, కెమెరాలు అన్ని చోట్ల కూడాను ఛాన్సే లేదండి. సో ఇంకొకటి ఏంటంటే మాకు ఏదైనా కొంచెం అనుమానం ఏదైనా ఉంటే కనుక వెంటనే మేము బ్యాగులు చెక్ చేస్తామండి, అందులో మొహమాటం లేదండి. తర్వాత పేరెంట్స్ కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు, అరే బ్యాగులు ఎందుకు చెక్ చేశారు అని. మేము మన బ్యాగులు చెక్ చేస్తాము. సో ఫార్ వీ నెవర్ ఫౌండ్ ఎనీథింగ్ లైక్ దట్ ఇన్ ద లాస్ట్ 19 years ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కాలేజ్. ఇంకొకటి, మేము బెత్తం పెట్టి కొట్టడం అలాంటి ఇప్పటిదాకా జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ బిలీవ్ దట్ దే ఆర్ ఆల్ లైక్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ అవర్ చిల్డ్రన్. And I told you earlier, I treated my children like my friends. Even today, I treat my children like my friends. And students are my friends. We treat them like that. When, in the classroom, we treat them like our kids. And outside, we treat them like our kids. We talk to them very friendly. And we always talk to them about, in terms of their well-being. We ask them whether what they have been doing. In fact, ఇవాళ ఒక స్టూడెంట్ కనుక కాలేజీ రాకపోతే నెక్స్ట్ డే నేను క్లాస్ తీసుకున్నప్పుడు నేను అడుగుతాను, అమ్మా నిన్న ఎందుకు రాలేదు అని అడుగుతాను పిల్లలు. కుర్రాడైతే కనుక, నాన్న నిన్న ఎందుకు కాలేజీకి రాలేదు, నీ క్లాస్ నువ్వు యాబ్సెంట్ అయ్యి ఉన్నావు. యాబ్సెంట్ అవ్వడం వల్ల చెప్తాను వాళ్ళకి. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్స్ ఏ రోజుకి ఆ రోజు చదువుకోవడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అని నేను క్లాసులో చెప్తాను, పేరెంట్స్కి చెప్తున్నాను. ఇద్దరు వ్యక్తులు అంటే భార్య భర్త కలిసి జీవిస్తారండి లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం. 40 నుంచి 50 సంవత్సరాలు, ఈవెన్ ఇంకా మోర్, డిపెండ్స్ అపాన్ ది దేర్ ఓన్ పర్సనల్ లాంగివిటీ అండ్ ద ఏజ్ ఎట్ విచ్ దే గెట్ మ్యారీడ్. ఒక 50 సంవత్సరాలు కలిసి జీవించినప్పుడు పెళ్లి చూపుల దగ్గర నుంచి, బికాజ్ నేను పెళ్లి చూపుల్లో పార్టిసిపేట్ నేను ఆ విధంగానే మా ఆవిడని చూసి నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చూపుల దగ్గర నుంచి చివరిని ఒక వ్యక్తి వెళ్ళిపోయేదాకా దే షేర్ సమ్ ఆఫ్ ది మోస్ట్ గ్లోరియస్ మూమెంట్స్. ఎన్నో విషయాలు, గొప్ప గొప్ప విషయాలు షేర్ చేసుకుంటారండి వాళ్ళు. మూమెంట్స్, గ్లోరియస్ మూమెంట్స్. అటువంటిది ఒక వ్యక్తి, భార్య కానీ భర్త కానీ ఒక వ్యక్తి ముందు వెళ్ళిపోయిన తర్వాత the grief on the first day will not be there on the second day. The grief on the second day will not be there on the third day. ఒక 4 రోజులు అయిన తర్వాత ఇంట్లో ఏదైనా జోక్ వేస్తే నవ్వుతారు.
సర్వైవల్ కూడా. నార్మల్గా రెండో రోజు ఏదైనా జోక్ వేస్తే చిన్న స్మైల్ ఇచ్చి వదిలేస్తారు గట్టిగా నవ్వకపోయినా. When such glorious moments shared for 50 long years can be forgotten in about a day or 2 or 3, subjects which are taught in the class for 50 minutes to 1 hour, concepts will be forgotten in a day or 2 easily. అందువలన ఏ రోజుకి ఆ రోజు చదువుకుంటే కనుక అవి జ్ఞాపకం ఉంటాయి. మళ్ళీ అప్పుడప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ జరిగితే కనుక ప్రతి స్టూడెంట్ కెన్ డూ ఎక్సెప్షనల్లీ వెల్, ఎక్సీడింగ్లీ వెల్, ఎక్సలెంట్లీ. దే ఆల్ వుడ్ డూ వెరీ వెల్ అండ్ ఆక్యుపై టాప్ పొజిషన్స్ in various organizations. They can become great entrepreneurs. They can provide employment to thousands and lakhs of people. You know, this is my conviction. My conviction is, I always tell our faculty also, an institute is not good enough until it is good enough for our children. మన ఇన్స్టిట్యూట్ మనం పనిచేస్తున్నది ఎప్పుడు మంచిది అని చెప్పగలుగుతాము మన పిల్లలని అందులో జాయిన్ చేస్తూ చదివిస్తున్నప్పుడు. అందులో జాయిన్ చేయడం కాదు, మన పిల్లలకి మిగిలిన ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా మన దగ్గరే జాయిన్ చేసి మన దగ్గరే చదివించాలి, ఇది అంత మంచి ఇన్స్టిట్యూట్ ఇది అని వాళ్ళలో ఆ స్ట్రాంగ్ పర్సెప్షన్ రావాలి. పేరెంట్స్లో, ఫ్యాకల్టీలో. ఆ ఫ్యాకల్టీలో అలా వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్ విల్ ఆటోమేటికల్లీ డూ వెల్. అండ్ ఐ కెన్ అష్యూర్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ దట్, from my seat, that our institute will ensure your children's growth. We leave no stone unturned. We do our best to nurture and handhold your ward so that your ward is in the safest hands possible and would do exceedingly well, and not only in the institute, even subsequently later in their life. Thank you. Thank you so much, sir. Thank you. Do join us at Gitanjali College of Engineering and Technology, Chirial, Kisara 2. Ideate, collaborate and innovate.